ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తెలుగు సినిమా పరిశ్రమను ఒకప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ మరోసారి వార్తలు నిలిచింది. కొంతకాలంగా అందుబాటులో లేకపోయినా ఈ సైట్ తాజాగా మళ్ళీ ఆన్లైన్లో కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సైట్ని కూడా అతనితోనే మూసేయించారు. సో దీంతో ఇక ఐబొమ్మ పూర్తిగా ఆగిపోయిందని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ సైట్ కనిపించడంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా సైట్లో కొత్త సినిమాలు కూడా కనిపిస్తున్నాయని సమాచారం. సో దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం వేగంగా వైరల్ అవుతోంది. ఇంత త్వరగా మళ్ళీ ఎలా వచ్చింది అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీ ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా ఉంది. సో కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం అవ్వడం, దానివల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి. అయినా సరే ఈ పైరసీని ఆపేది ఎక్కడా కూడా లేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఐబొమ్మ మళ్ళీ కనిపించడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్ద షాక్గా మారింది. ఇక పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే సైట్పై చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ ప్రత్యక్షం అవ్వడం వెనుక ఎవరున్నారు, అసలు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐబొమ్మ రవి ఇటీవల బెయిల్పై బయటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో సైట్ మళ్ళీ కనిపించడం మరింత చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి ఏం జరుగుతుందా అని. సో పోలీసులు త్వరలోనే దీనిపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో సజ్జనర్ ఐబొమ్మ రవి కేసును చాలా పర్సనల్గా తీసుకున్నారు. అప్పట్లో ఎప్పుడైతే ఐబొమ్మ కావచ్చు, బప్పం టీవీ కావచ్చు, వీళ్ళందరికీ చుక్కలు చూపిస్తామని చెప్పి ఇటు ఐబొమ్మ ఎప్పుడైతే బహిరంగ సభలు విసిరిందో దానికి సరిగ్గా 24 రోజుల తర్వాత కుకట్పల్లిలోని తన నివాసంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు చాలా చాకచక్యంగా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. సో అప్పటికే అతను విదేశాల నుంచి వచ్చి ఆ రోజు ఫ్లైట్ దిగి కుకట్పల్లి తన ఇంటికి వచ్చి పడుకొని ఉన్నాడు. తెల్లవారుజామున వెళ్ళి చాలా చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ కేసు అయింది. ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. సో వాళ్ళ నిర్మాతల్ని కూడా పక్కన పెట్టుకొని సజ్జనర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంటే ఎట్టి పరిస్థితిలో ఐబొమ్మని వదిలిపెట్టం. సో ఇవాళ రిలీజ్ అయిన పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, పాన్ ఇండియా అయినా, ఏ సినిమా అయినా సరే సాయంత్రానికి వచ్చేస్తుంది కాబట్టి సో దీనిపై గట్టిగా చర్యలు తీసుకుంటామని, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తామని సో చెప్పినట్టుగానే 23 రోజులు 24 రోజులు ఐ థింక్ దాని తర్వాత వెంటనే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేసారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ రవిని వదిలేసిన తర్వాత, వదిలేయడం మీన్స్ అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో ఐబొమ్మ అంటే ఒక రకంగా 2.0 అని చెప్పాలి, చాలా హెచ్డి క్వాలిటీతో వీడియోస్ మనకి సినిమాలు వస్తున్నాయి. సో మరి ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు? నిజంగా మరి నైజీరియన్ నుంచి అయితే ఆ వెబ్సైట్ హ్యాండిల్ తీసుకున్నటువంటి థర్డ్ పార్టీ పర్సన్సా, లేదంటే బయట ఉన్నాడు కాబట్టి రవినే హ్యాండిల్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆల్రెడీ విచారణ జరుగుతున్నప్పుడు ఐబొమ్మ రవి చాలా చాకచక్యంగా ఉండేవాడు, ప్రతిదానికి చాలా ఇదిగా సమాధానం చెప్పేవాడు. సో అతనితోనే ఈవెన్ పోలీసుల సర్వర్లు కూడా హ్యాక్ చేసినటువంటి ఐబొమ్మ రవి, ఈవెన్ జడ్జి గారికి కూడా ఆయనకు కూడా హ్యాకింగ్ నేర్పించినటువంటి ఐబొమ్మ రవి, అప్పట్లో సెన్సేషన్ ఐబొమ్మ రవి. నిజంగా గత 4-5 నెలల క్రితం ఐబొమ్మ రవి అనే పేరు నిజంగా సెన్సేషన్, ఎవరికి తెలియదు. అందరూ మాట్లాడితే సినిమాకి వెళ్ళలేని వాళ్ళు, లేదంటే ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఇంట్లో ఐబొమ్మ వాళ్ళ టీవీ కనెక్ట్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాని డౌన్లోడ్ అయిన హెచ్డి ప్రింట్ని టీవీలో పెట్టుకొని చూసేవాళ్ళు. సో వాళ్ళకి బోల్డ్ డబ్బులు సేవ్ అయ్యాయి. సో తనని నిజంగా ఒక ఆరాధ్య దైవంగా కొలిచారు చాలామంది. ఇతన ఐబొమ్మ రవి ఎన్నాళ్ళుగా అసలు మాకు తెలీదు, ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసింది, అతనికి ఒక సానుభూతి ఏర్పడింది. ఆ సానుభూతి ఏర్పడిన ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు సజ్జనర్. దాని తర్వాత కోర్టులు, కేసులు, ఈ ప్రొసీడింగ్స్ తర్వాత ఇక బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ ఆన్లైన్లోకి ప్రత్యక్షమవుతుంది. సో సినిమాలు కూడా స్ట్రీమ్ అవుతున్నాయి. మరి దీన్ని వెనకాల ఉన్నదెవరు, నడిపిస్తున్నదెవరు? రవినా లేకపోతే ఇంకెవరన్నానా? ఎందుకంటే రవి దగ్గర హ్యాండిల్స్ లేవు అని గతంలో చెప్పాడు. ఎప్పుడైతే కోర్టు బెయిల్ ఇచ్చే క్రమంలో కూడా
మీ దగ్గర ఎలాంటి హ్యాండిల్స్ ఉండకూడదు, మీ పాత ఫోన్ ఉండకూడదు, అయితే ఆయన యూజ్ చేస్తున్నాడో ఆ మొబైల్ నెంబర్ ఉండకూడదు, అయితే అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం 10 మెయిల్ ఐడీలు, దాదాపుగా అతను 2 ఫోన్లలో 10 మెయిల్ ఐడీలు యూజ్ చేస్తున్నాడు. అప్పటికి ఏదైతే కోర్టు నుంచి బయటకు వచ్చే క్రమంలో అతన్ని చెప్పాల్సింది చెప్పి కోర్టులో బయటికి వచ్చేటప్పుడు కూడా ఆ 10 మెయిల్ ఐడీలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ మెయిల్లో అయితే యూజ్ పాస్వర్డ్స్ కావచ్చు, ఆ డొమైన్స్ కావచ్చు, ఆ హ్యాండిల్ సంబంధించినటువంటి పాస్వర్డ్ కావచ్చు, అవన్నీ కూడా పోలీసుల దగ్గరే ఉన్నాయి. మరి రవి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకు వద్దులే అనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఐబొమ్మ హెచ్డి తీసుకురావాలి, లేదంటే కనుక ఇంకోటి తీసుకురావాలి. ఎందుకంటే తనకున్న స్టాండర్డ్ కస్టమర్స్ అలాగే ఉన్నారు, తనకున్న వెండర్స్ అలాగే ఉన్నారు, ఎవరైతే వెబ్సైట్ హ్యాండిల్ చేసే టీం నైజీరియాలో ఉంది వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మరి ఒకవేళ పెడితే ఇబ్బంది అనుకున్నాడా, లేదంటే ఇప్పుడు కాదులే కాస్త టైం ఉంది అనుకున్నాడా? మరి నిజంగానే ఐబొమ్మ రవి దీని అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజున కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా సజ్జనర్ ఐబొమ్మ నిర్వాహకుడు రవితో చాలాసేపు మాట్లాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో నీ వల్ల సినిమా ఇండస్ట్రీ కొన్ని వేల కోట్లు, కొన్ని వందల కోట్లు లాస్ అయింది. ఆ లాస్ ఎఫెక్ట్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి లైట్ మ్యాన్స్ కావచ్చు, ప్రొడక్షన్ మేనేజర్లు కావచ్చు, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడబోతుంది. నీ వల్ల అనవసరంగా ఇంతమంది తమ ఫ్యామిలీస్ని కోల్పోతున్నారంటూ ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో దానికి కన్విన్స్ అయిన రవి, సార్ ఆల్రెడీ నేను హ్యాండిల్స్ మొత్తం ఇచ్చేసాను, మీ ముందే నేను యాక్సెస్ డిలీట్ చేశాను, ఇంకా ఫర్దర్గా ఐ కాంట్ యాక్సెస్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు రావటం నిజంగా ఇటు సినిమా వర్గాల్లో, ఇటు పోలీసుల దగ్గర అండ్ వీళ్ళందరి సినారియో ఎలా ఉంటే ఇటు పబ్లిక్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఐబొమ్మ వచ్చేసింది, ఇకపై మేము సినిమాలు చూడొచ్చు. అండ్ దట్టు ఇప్పుడు సమ్మరు, సో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టైంలో ఫ్యామిలీతో పాటు బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని వాళ్ళందరినీ ఈ ఎండలో ఇబ్బంది పెట్టడం కంటే ప్రశాంతంగా ఇంట్లో ఏసీ వేసుకుని ఈ యొక్క ఐబొమ్మలో వచ్చినటువంటి కొత్త సినిమాలు ఏవైతే స్ట్రీమ్ అవుతున్నాయో, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీ కావచ్చు, ఈవెన్ దురంధర్ కూడా వచ్చే ఉంటుంది నాకు తెలిసి. చాలామంది ఎవరంటే చూడని వాళ్ళు ఉంటే చూసే అవకాశం కూడా ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ రవి కల్పించడా, మరి లేకపోతే ఐబొమ్మ టీం కల్పించిందా అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కానీ ఇప్పుడు చాలామంది ఏదైతే ఐబొమ్మని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అసలు నిజంగా ఇన్ని హ్యాండిల్స్ అన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మరి ఐబొమ్మ మళ్ళీ వెబ్సైట్లోకి ఎలా వచ్చింది, మళ్ళీ ఎలా ప్రూడ్ పోసుకుంది. అండ్ దట్టు ఏదో నార్మల్ ఐబొమ్మ వర్షన్ కాదు. అండ్ అంటే ప్రతి వీడియో కూడా చాలా క్వాలిటీ ఉంది. ఏదో పెట్టామంటే పెట్టాం కాదన్నట్టుగా ఐబొమ్మ 2.0 హెచ్డి రూపంలో వచ్చింది. మరి ఐబొమ్మ కమ్బ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు దీని వెనకాల ఎవరుండే అవకాశం ఉంది? మరి సజ్జనర్ ఫర్దర్గా చర్యలు ఏం తీసుకుంటారు? మస్ట్గా కామెంట్ చేయండి.